వంగవీటి సినిమా విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఈ కథ చెబుతున్నప్పుడు ఒక మహాభారతం వింటున్న ఫీలింగ్ వచ్చింది. ఎందువల్లంటే మహాభారతంలో అందరూ హీరోలే. ఒక శ్రీకృష్ణుడు హీరో, ఒక ద్రోణుడు హీరో, ఒక భీష్ముడు హీరో, ఒక అర్జునుడు, ఒక దుర్యోధనుడు, ఒక ద్రౌపది, ఇలా అందరూ హీరోసే. అలాగే ఈ వంగవీటి కథ వింటున్నప్పుడు నాకు వంగవీటి రాధా గారు హీరో, వంగవీటి రంగా గారు హీరో, దేవినేని మురళి గారు హీరో, దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు అనిపించింది. సరే, ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి రాజసం, దాసరి కిరణ్ కుమార్ గారి సాహసం, విజయవాడ ప్రజల పౌరుషం అన్నీ కనిపిస్తాయి. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ రైల్వే మినిస్టరా?